హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ సృజన వ్లాగ్స్. ఈరోజు మనమైతే హైదరాబాద్లో ఉన్న కల్వరీ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడంతా ఎలా ఉంటుందో ఒకసారి మీరు రండి చూపిస్తాను. ఈ కల్వరీ టెంపుల్ లోపలే రెస్టారెంట్ ఉంది, ఇంకా కల్వరీ హాస్పిటల్ ఉంది, ఇంకా స్కూల్ కూడా ఉంది. ఈ కల్వరీ టెంపుల్కి అయితే టోటల్ 3 గేట్స్ ఉన్నాయండి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 3 గేట్స్ ఓపెన్ చేస్తారు. చూడండి, ఎవ్రీ సండే అయితే ఇలా స్టాల్స్ కూడా పెడుతూ ఉంటారు. ఈ కల్వరీ టెంపుల్ లోపలే కల్వరీ బుక్ సెంటర్ కూడా ఉంది. ఈ కల్వరీ టెంపుల్లో ప్రతి సండే 5 ఆరాధనలు జరుగుతాయండి. ఒక్కో ఆరాధనకి 2 లక్షల మందిగా జనం వస్తుంటారు. చూడండి జనం ఎలా ఉన్నారో. ఇక్కడ ప్రతి సండే అన్నదానం కూడా చేస్తారు లక్షల మందికి. ఫుడ్ కూడా చాలా బాగుంది. అన్నం, సాంబారు, చికెను, పెరుగు వేశారు. ఇదే కల్వరీ టెంపుల్ స్కూలు. వచ్చిన వారంతా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేశారు. కార్లు అయితే వేరే సపరేట్ ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్ళడానికి రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంది. చూడండి, ఇదే మందిరం లోపల ఎంత పెద్దగా ఉందో అసలు. దాదాపు 2 లక్షల పైగానే పడతారు ఇక్కడ. ఇంకా ఇప్పుడైతే ఆరాధన స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే వస్తూ ఉన్నారు జనమంతా. చూడండి, అదే స్టేజ్, అక్కడే వాక్యం చెప్తుంటారు. విజయాన్ని చూడలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడో, తన జీవితంలో అసాధ్యంగా కనిపించిన పరిస్థితులు సాధ్యపడడం మనం చూస్తున్నాం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో ఏమీ కలిసి రావట్లేదు, నేను చేసే ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతున్నాను, సరైన ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి,
కుటుంబంలో కూడా ప్రశాంతత లేదు, ఎందుకు జీవిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అన్న పరిస్థితి గుండా ఎవరైనా వెళుతున్నట్లయితే ఈ సహోదరుడి సాక్ష్యం మనకు ఒక అద్భుతమైనటువంటి లెసన్. తను ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాడో తన జీవితంలో గొప్ప మార్పును చూశాడు. ఆత్మీయంగా మార్పును చూశాడు, ఆర్థికంగా మార్పును చూశాడు, కుటుంబంలో మార్పును చూశాడు. తన స్థితికి, తను చదువుకున్న చదువుకు మించినటువంటి ఉద్యోగాన్ని దేవుడు అతనికి ఇవ్వడం చూశాడు. గర్భఫలం లేక చాలా కాలంగా దుఃఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని దేవుడు కనికరించి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆరోగ్యం బాగోలేనప్పుడు స్వస్థతనిచ్చాడు. దేవుని సేవలో వారి వంతుగా పాల్పంచుకుంటున్నప్పుడు వాక్యానుసారంగా దేవునికి ఇవ్వవలసిన దశమభాగాన్ని ఇచ్చినప్పుడు మరెన్నో ఆశీర్వాదాలు చూసి ఈరోజు సేవలో పాల్పంచుకుంటూ సమృద్ధి అయినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు నిరాశ నిస్పృహ గుండా వెళ్ళాడు, ఒకప్పుడు గర్భఫలం లేక అల్లాడిపోయాడు, ఒకప్పుడు ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్య వీరిని అతలాకుతలో చేసింది. కానీ వాటన్నిటి నుండి విడిపించింది ప్రభు. ఎప్పుడు విడిపించాడయ్యా అంటే తన జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా అంకితం చేసినప్పుడు తన జీవితంలో తను ఊహించినటువంటి ఆశీర్వాదాలు కళ్ళలో చూశాడు. అలాగే ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నా జీవితం కూడా నిరాశ నిస్పృహ గుండా వెళుతుంది, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నాను, గర్భఫలం లేక అల్లాడిపోతున్నాను, కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు, అమ్మ నాన్న రక్షించబడలేదు, అలాగే సరైనటువంటి రాబడి లేక చేసే పనులలో దీవెన కనిపించక తల్లడిల్లిపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన ప్రభువుకు అప్పగించలేదు కాబట్టి అప్పగించిన ఆదివారం వస్తే అప్పగిస్తున్నా, సోమవారం వస్తే తీసుకెళ్ళిపోతున్నాం. ఫలితంగా నీ జీవితంలో ఎటువంటి మేలు చూడలేదు. ఈరోజు ప్రభు నీతో ఒకవేళ మాట్లాడుతూ నీ జీవితాన్ని నా చేతికి చేస్తున్నాను అని వారు ఒకసారి చూపిస్తారా? ఎస్ ఎస్, థ్యాంక్ యూ బ్రదర్స్ సార్, థ్యాంక్ యూ బ్రదర్స్ సార్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. The righteous man goes to a wrong place. మరి ఒక నీతిమంతుడు మరి ఒక తప్పుడు స్థలానికి వెళ్ళినట్లయితే జరిగేటువంటి విషయం ఏంటి? So repeatedly Abraham has done this. మరి అబ్రహాము మరలా ఈ యొక్క పని చేస్తా ఉన్నాడు. According to chapter 12, Genesis chapter 12 verse 10. మరి ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం Genesis chapter 12 verse 10. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. But there was a famine in Canaan, and it was so bad that Abraham went further south to Egypt to live for a while. మరి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. Lessons from the life of Abraham. అబ్రహాము యొక్క జీవితం నుండి పాఠాలు. We have been learning many lessons from the life of Abraham. అబ్రహాము యొక్క జీవితం ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. Don't think otherwise that I am repeating the same verses and same story. మరి ఇదే వచనాలు నేను మరలా చెప్తున్నాను అనుకోకండి. But though we read the same chapters and though we get into the same story, but every time we learn new lessons out of the same story. అదే వచనము, అదే విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మనము ప్రతిసారి మనం ఒక నూతన విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. What happens if a righteous man goes to a wrong place? ఒక నీతిమంతుడు ఒకడు ఆయన వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? God has called Abraham. దేవుడు అబ్రహామును పిలిచాడు. He called him with one condition. మరి ఒకే కండిషన్తో దేవుడు అతన్ని పిలిచాడు. Separate from your people, separate from your places, and separate from your practices. మరి నీ యొక్క దేశం నుండి, నీ యొక్క ప్రజల నుండి, వారి యొక్క పద్ధతుల నుండి నిన్ను వేరుపరుచుకో. The Bible says Abraham followed as God instructed and commanded him.
దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అబ్రహాము దాన్ని పాటించి నడిచాడు. He separated from his people, from his place, and from his practices, and went to live in Canaan, the promised land. మరి అబ్రహాము తన యొక్క ప్రజల నుండి, తన యొక్క దేశం నుండి, తనకున్నటువంటి పద్ధతుల నుండి ఆయన వేరు చేయబడి ఆయన కానాను దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. After he reached Canaan, he built an altar, submitted himself, and started prayer life. మరి కానాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టుకొని ఆయన బలి నర్పించి ఒక ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించాడు. So wonderful to see that Abraham started living with God and building his life on the promise of God. అబ్రహాము దేవునితో నడుస్తూ దేవుని యొక్క వాగ్దానాల మీద తన జీవితాన్ని కట్టుకోవడం చూడటం చాలా సంతోషం నాకు. Then there was a problem. మరి అక్కడ ఒక సమస్య ఏర్పడింది. There was a famine. అక్కడ ఒక కరువు వచ్చింది. And Abraham, he doesn't know how to face this problem. మరి ఈ యొక్క సమస్యను ఏ రీతిగా ఎదుర్కోవాలి అబ్రహాముకు తెలియదు. There might be some problem in your life today and you do not know how to face it and how to solve it. మరి నీ యొక్క జీవితంలో ఏదో పరిస్థితిలో మరి బహుశా సమస్యలు ఉండవచ్చు. ఆ సమస్యను ఏ రీతిగా ఎదుర్కోవాలో నీకు తెలియకపోవచ్చు. When you go through a problem that you don't understand, and when you go through a problem when you cannot find solution, what will you do? మరి నీకు అర్థం కానటువంటి పరిస్థితి కూడా నన్ను వెళ్ళినట్లయితే మనం ఏం చేస్తాం? Whenever you face a problem, try to divide it into two categories. మరి ఒక సమస్యను నువ్వు ఎదుర్కొన్నప్పుడు దానిని రెండు భాగాలు దాన్ని చేయండి. The first one is, మరి మొదటి భాగము, can you solve that problem? ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కోగలవా? The second one is, రెండవది, can you not solve that problem? ఆ పరిస్థితిని నువ్వు ఆ సమస్యను నువ్వు పరిష్కరించలేవా? So usually when you face a problem, one is you can solve it, the other one is you cannot solve it. మరి సాధారణంగా ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితిని నువ్వే మరి చక్కపరచుకోవచ్చు, లేదా ఆ పరిస్థితి పరిష్కారం ఉండదు. Now you have to understand this. మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకో. If you cannot solve your problem, మరి నీ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోకపోతే there is no point worrying about it. మరి దాని గురించి చింతించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. Because it is not in your hands. ఎందుకంటే అది నీ యొక్క చేతుల్లో లేదు కనుక. You cannot solve it. దానికి పరిష్కారం అనేది లేదు. And there is no point for you to sit down and cry and worry. మరి దాని గురించి చింతించి ఆలోచించి కూర్చోవడం అనేది మరి దాంట్లో ప్రయోజనం లేదండి. Because it is not in your hands. ఎందుకంటే ఆ పరిస్థితి నీ చేతుల్లో లేదు కనుక. So there is no point for you to cry. కనుక ఆ పరిస్థితి గురించి ఏడవడం అనేది వ్యర్థము. The second category, రెండవ భాగం ఏంటంటే, you can solve the problem. ఆ యొక్క సమస్యను నువ్వు పరిష్కరించుకోవచ్చు. When you can solve the problem, ఆ సమస్యకు పరిష్కారం నీకు తెలిసినట్టు there is no need for you to worry and cry. మరి దాని గురించి చింతించి ఏడవడం అనేది వ్యర్థమే. Many years back, God taught me this wonderful lesson. అనేక సంవత్సరాల క్రిందట దేవుడు ఈ అద్భుతమైనటువంటి మాట, My son, when you go through a problem, నా కుమారుడా ఒక సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు divide it into two categories దానిని రెండు భాగాలుగా నువ్వు చేసుకో. and realize whether you can solve it, you cannot solve it. మరి ఆ సమస్యను పరిష్కరించుకోగలవా లేక పరిష్కరించలేవా? If you can solve it, if you can solve the problem, ఆ పరిస్థితిని ఆ యొక్క సమస్యను నువ్వు మరి పరిష్కరించుకోగలిగినట్లయితే you need not worry about it. దాని గురించి నువ్వు ఇబ్బంది పడాల్సిన If you cannot solve that problem, లేక ఆ పరిస్థితిని నువ్వు పరిష్కరించలేకపోతే you don't worry, నువ్వు భయపడకు, because I can solve that problem. ఎందుకంటే ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, when you go through a problem, ఒక సమస్య గుండా మీరు వెళ్ళినప్పుడు when you cannot solve that problem, ఆ సమస్య పరిష్కారం లేనట్లయితే thank God that we have a God who can solve that problem. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, ఎందుకంటే ఆ సమస్య నుండి పరిష్కారం చేసేటువంటి దేవుడు మీకున్నాడు. The Bible says, is there anything impossible for me? మరి బైబిల్ అంటా ఉంది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? That is what God said according to the 18th chapter, Genesis 18th chapter, verse 14. మరి ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Sarah laughed when God said, you're going to have a child. నీకు ఒక కుమారుడు, మరి నువ్వు ఒక కుమారుడు కనబోతున్నావని శారతో అన్నప్పుడు శారా నవ్వింది. She laughed. ఆమె నవ్వింది. I am almost 90 years old. ఇదిగో నేను ఇప్పుడు సుమారు 90 సంవత్సరాల వయసు నాకు. Am I going to give birth to a child? ఒక కుమారుడిని నేను కంటానా? She laughed. అలా అని ఆమె నవ్వింది. God said, దేవుడు అన్నాడు, is there anything impossible to me?
మరి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Brothers and sisters, సహోదరి సహోదరులారా, if God can bless Sarah to give great and mighty things even in your life, మరి 90 సంవత్సరాల వయసు కలిగినటువంటి శారా యొక్క జీవితాన్ని ఆశీర్వదించి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు. do you have a problem that you cannot solve it? నీవు పరిష్కరించగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా నీ జీవితంలో? Maybe in your family, నీ కుటుంబంలో ఉండవచ్చు, అది maybe in your job, లేక నీ ఉద్యోగంలో ఉండొచ్చు, maybe in your finances. లేక నీ యొక్క ఆర్థిక విషయాల్లో ఉండొచ్చు. What is the problem that you are facing that really troubles you, and at the same time you feel that you cannot solve the problem? మరి ఆ యొక్క సమస్యను చూసినప్పుడు మరి ఎంతో కలవరపడతా ఉన్నావు, దాని పరిష్కారం నాకు దొరకదని అనుకుంటున్నావు. I want to tell you this. మరి మీకు విషయం చెప్పని ఆశపడుతున్నాను. Cast all your burdens upon Jesus because He cares for you. నీ భారములన్నీ కూడా యేసయ్య మీద మోపండి, ఎందుకంటే ఆయన నీ గురించి చింతిస్తా ఉన్నాడు. This is what Abraham should have done it. మరి ఇదే విషయం అబ్రహాము చేయాల్సింది. When there was a famine, అక్కడ ఒక కరువు వచ్చినప్పుడు he cannot solve it. మరి ఆ పరిస్థితిని ఆయన తాను ఎదుర్కోలేకపోయాడు. It is not in his hands. తన చేతిలో లేదు ఆ పరిస్థితి. The Bible says the famine is so severe. మరి బైబిల్ అంటా ఉంది ఆ యొక్క కరువు చాలా తీవ్రంగా ఉంది. And he understood it is not in my hands. మరి అబ్రహాముకు అర్థమైంది ఇది నా చేతిలో లేదు. But he should have even understand that it is in the hands of God. కానీ రెండో విషయం అబ్రహాం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది దేవుని యొక్క చేతిలో ఉందని. He should have realized, though it is not in my hands, but it is in God's hand. మరి అబ్రహాం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నా చేతిలో లేకపోయినా సరే అది దేవుని యొక్క చేతిలో ఈ పరిస్థితి. He should have submitted and surrendered his problem into the hands of God. తన సమస్యను దేవుని యొక్క చేతిలో పెట్టేసి సంపూర్ణంగా సమర్పించుకోవాల్సింది. Rather depending upon God, Abraham decided to go to Egypt and depend upon Pharaoh. మరి దేవుని పైన నమ్మకం ఉంచకుండా అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళి ఫరో పైన ఆయన తన విశ్వాసాన్ని పెట్టాడు. According to 12th chapter verse 9, we see that he prayed. 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 8th and 9th verses. 8-9 వచనాలు చూస్తే The Bible says that he prayed to God. మరి అబ్రహాం అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు అని ఉన్నది. But in 10th verse we see that he did not pray before he started to Egypt. కానీ 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తుకు వెళ్ళే ముందు ఆయన ప్రార్థించలేదు. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we need God in every decision that we make. మనం తీసుకునేటువంటి ప్రతి తీర్మానంలో కూడా దేవుడు మనకు అవసరం. We need God in every beginning of life. మన జీవితంలో ప్రతి భాగంలో కూడా మనకు దేవుడు అవసరమైంది. You need God when you start. We need God when we go to job. మరి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు కావాలి. We need God when we travel. మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మనకు కావాలి. We need God when we have to do business. వ్యాపారం చేసేటప్పుడు దేవుడు మనకు కావాలి. Above all, we need God when we make major decisions in our lives. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ప్రాముఖ్యమైన తీర్మానం తీసుకునే ముందు దేవుడు మనకు కావాలి. Again, I repeat that Abraham failed to see God's face when he is going to take a major decision in his life. మనల్ని విజ్ఞాపకం చేస్తూ ఉన్నాం, జీవితంలో ఒక ప్రాముఖ్యమైన తీర్మానం తీసుకునే ముందు అబ్రహాము దేవుని వెతకకుండా ఉన్నాడు. And what was the result of not consulting God when he is supposed to? మరి దేవుని సన్నిధిలో ఆయన దేవుడు వెతకకుండా ఉన్నప్పుడు మరి జరిగినటువంటి పరిస్థితి ఏంటి? He went to Egypt without God's presence and permission. దేవుని యొక్క సహాయం లేకుండా, సన్నిధి లేకుండా, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. And he faced a new problem. మరి అక్కడ ఐగుప్తులో ఒక నూతన మరి సమస్యను ఎదుర్కొన్నాడు. A serious problem. ఒక చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. We know all the problem that he faced. మరి ఆయన ఏ సమస్య ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. But today I'm not trying to talk about the problem that Abraham faced for going to a wrong place. మరి అబ్రహాము ఒక మరి తప్పుడు స్థలానికి వెళ్ళినట్లయితే జరిగినటువంటి పరిస్థితి ఇది పరిణామం. 12th chapter verse 2 and 3. 2వ అధ్యాయం 2-3 వచనం. Genesis chapter 12, 2nd and 3rd verse. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనం. I will give you many descendants, and they will become a great nation. I will bless you and make your name famous, so that you will be a blessing. I will bless those who bless you, but I will curse those who curse you, and through you I will bless all the nations. నిన్ను గొప్ప జనాంగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును.
God spoke to Abraham. దేవుడు ఈ రీతిగా అబ్రహాముతో మాట్లాడాడు. Abraham, అబ్రహాం, I'll bless you. నేను ఆశీర్వదిస్తాను. Not only I'll bless you, నేను ఆశీర్వదించడం మాత్రమే కాదు, I will make you blessing to other people. నేను అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాను. Not only other people, మరి ఇతరులకు మాత్రమే కాదు, all the nations will be blessed because of you. నీ ద్వారా అనేక దేశములు ఆశీర్వదించబడతాయి. Abraham, అబ్రహాం, I bless you. నేను ఆశీర్వదిస్తున్నాను. I will make you blessing. నేను ఒక ఆశీర్వాదాన్ని చేస్తాను. Wherever you are, ఎక్కడున్నా సరే you will become a source of blessing to other people. నువ్వు ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మారుతావు. You will become a channel of blessing to the people around you. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఒక ఆశీర్వాద కారణముగా మారుతావు. That is what God promised to Abraham. అబ్రహాముకు దేవుడి ఆశీర్వాదమును వాగ్దానం చేశాడు. Which means, దాని అర్థం ఏంటంటే, if Abraham obeys God, అబ్రహాము దేవునికి లోబడినట్లయితే, if Abraham do the will of God, అబ్రహాము దేవుని యొక్క చిత్తానికి లొంగినట్లయితే, he will be blessed ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. and he will become blessing to the people around him. ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆశీర్వాదంగా మారుతాడు. And he will be a blessing to the nations around. అది మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి దేశాలకు కూడా ఆయన ఆశీర్వాదంగా ఉండబోతున్నాడు. Brothers and sisters, సహోదరి the సహోదరులారా, Bible says we are the descendants of Abraham. బైబిల్ అంటా ఉంది, మనము అబ్రహాము యొక్క వంశమై ఉన్నాం. Which means the blessing that is upon our forefather Abraham is also upon us. అంటే అబ్రహాము, మన పితరుడైనటువంటి అబ్రహాము మీద ఉన్నటువంటి ఆశీర్వాదం మన మీద కూడా ఉన్నది. As God blessed Abraham and said, I will bless your descendants, which means the blessing which was upon Abraham is still upon you and us. మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆ ఆశీర్వాదం అనేది నీ మీద, నా మీద ఉన్నది. Which means God blessed us. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. Why God blesses us? దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? God blesses us so that we become blessing to other people. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే, మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. You have to be a blessing to your family. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలి. You have to be blessing to your family members, నీవు నీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదంగా ఉండాలి. to your relatives, నీ బంధువులకు ఆశీర్వాదం, to your friends, నీ స్నేహితులకు ఆశీర్వాదం, to your colleagues, నీ యొక్క కొలీగ్స్ కి, to your company, నీ యొక్క కంపెనీకి, wherever you work. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా సరే, You got to be a blessing to that company, to that office. ఆ ఆఫీస్ ఆ కంపెనీకి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. But కానీ what happens if a righteous man goes to a wrong place? మరి నీతిమంతుడు బలపడినటువంటి స్థానానికి వెళ్ళినప్పుడు, Turn your Bibles to 12th chapter. 2వ అధ్యాయానికి మనం తిరుగుతాం. 17th verse. Abraham went to Egypt. మరి అబ్రహాం ఐగుప్తుకు వెళ్తూ ఉన్నాడు. It was wrong choice. అది ఒక తప్పుడు నిర్ణయం. మరి ఆ పని చేయడానికి దేవుడి యొక్క అనుమతిని నువ్వు తీసుకోలేదేమో. And as a result of that, మరి తద్వారా you're going through a bitter experience. ఒక చేయలేని అనుభవం వెళ్తూ You're going through a tough time. క్లిష్ట పరిస్థితి. Not only you're facing the tough time, మరి నీవు మాత్రం ఎదుర్కోవడం మాత్రమే కాదు, the people around you are also facing the same tough time because of you. మరి నీవు ఈ నిర్ణయం తీసుకున్నావు కనుక నీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు. What happens if a righteous man goes to a wrong place? మరి ఒక నీతిమంతుడు వెలపడినటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటి? What happens if a righteous man does against God's will? దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఒక నీతిమంతుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? What happens if a righteous man takes a wrong decision in his life without God's permission? దేవునికి చిత్తం లేకుండా, అనుమతి లేకుండా నీతిమంతుడు మరి దేవుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటి? Not only he suffer, ఆయన మరి సంపడం మాత్రమే కాదు, he will suffer people around him. తన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా శ్రమ పడతారు. He is supposed to be a blessing to other people. ఆయన ఇతరులకు దీవెనగా ఉండాలి, He became a curse to other people. ఆయన ఇతరులకు ఒక శాపంగా మారిపోయాడు. 17th verse. 17వ వచనం. But because the king had taken Sarai, the Lord sent terrible disease on him and on the people of his palace. అయితే యెహోవా అబ్రహాము భార్య అయినటువంటి శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మరి మహావేదనల చేత బాధించాను. Abraham and Sarah both went to Egypt మరి అబ్రహాం శారా ఇద్దరు కూడా కలిసి ఐగుప్తుకు వెళ్ళారు. without God's permission, దేవుని చిత్తం లేకుండా వెళ్ళారు. and they faced too many problems there. అక్కడ ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొన్నారు. And they decided to live not upon the grace of God, but upon a lie that they are going to tell. మరి అక్కడ వారు దేవుని యొక్క కృప మీద కాదు కానీ ఒక అబద్ధం పైన జీవించాలని వారు ఆశపడ్డారు. Abraham said, "She is my wife," and Sarai said, "He is my
Sorry. Abraham said, Sarah, she's my sister. And Sarah said, Abraham is my brother. They wanted to live, or they wanted to depend upon lies than depend upon God to live in Egypt. మరి అబ్రాహాము సారాయి గురించి ఈమె నా సహోదరి అని అన్నాడు. మరి సారాయి అబ్రహాము గురించి ఇతను నా సహోదరుడు అని ఆమె అన్నది. ఆ అబద్ధం మీద వారు ఐగుప్తులు బ్రతుకుదామని చూశారు. It is so unfortunate the righteous people try to live upon lies. చూడండి, మరి నీతిమంతులు అబద్ధాల మీద తన జీవితాలు కట్టుకోవడం అనేది చాలా దురదృష్టం. It is so unfortunate that we being the children of God that we depend upon lies in our job. చూడండి, మనం దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క ఉద్యోగంలో ఒకవేళ మన అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నట్లయితే చాలా దురదృష్టం. Is there anybody this evening that your life is a lie? మరి ఎవరైనా ఉన్నారా మన మధ్యలో ఈరోజు ఈ జీవితాన్ని మన అబద్ధం మీద పెట్టుకున్నటువంటి వారు? What you tell to your wife, what you tell to your husband, what you tell to your colleague, what you tell to customers, what you tell to others, all about lies. It's all lies. మరి నీ యొక్క భర్తతో, నీ యొక్క భార్యతో, నీ యొక్క బాస్తో, నీ యొక్క కస్టమర్స్తో చెప్పేటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలే. Why do you do that? మరి ఎందుకు చెప్తున్నాను? You say that, brother, I cannot survive without telling lies. మనొచ్చు సహోదరుడా, అబద్ధాలు ఆడకుండా నేను బతకలేను. Which means your survival depends upon the lies you tell to the people. అంటే ప్రజలకు చెప్పేటువంటి అబద్ధాల మీద నువ్వు బ్రతుకుతా ఉన్నావు. You're not supposed to survive, live by lies. ఆ రీతిగా అబద్ధాలు చెప్తూ బ్రతకడం మంచిది కాదు. We're supposed to live by God and by His grace. మనము దేవుని ద్వారా, తన కృప ద్వారా మనం జీవించాలి. Abraham failed to live by God's grace, but he started living by the lies that he told to the people. అబ్రహాము దేవుని యొక్క కృప ద్వారా జీవించకుండా ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాల ద్వారా జీవించడం ప్రారంభించాడు. He went to the wrong place. తప్పుడు స్థలానికి అబ్రహాము వెళ్ళాడు. Did wrong things. తప్పుడు పనులు చేశాడు. And what was the result? మరి పరిణామం ఏంటి? He suffered. ఆయన శ్రమపడ్డాడు. He lost his testimony. తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. He was put to shame. సిగ్గుపరచబడ్డాడు. Even he lost the testimony among all his workers. తన మధ్యలో ఉన్నటువంటి తన సేవకుల మధ్యలో తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. Sarah was disappointed because she was taken to Pharaoh's house and palace. మరి సారా ఫరో యొక్క రాజభవనానికి తీసుకుని వెళ్ళబడింది. But then thank God, God intervened into this matter. కానీ దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు ఈ యొక్క విషయంలో మరి జోక్యం చేసి విడిపించాడు. Abraham is supposed to be a blessing to the people around him. తన చుట్టూ వారికి అబ్రహాము దీవెనగా ఉండాలి. But because of his wrong choice and decision, అబ్రహాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానాలు, he went to the wrong place. ఆయన తప్పుడు స్థలానికి ఆయన వెళ్ళాడు. And he became a punishment to the people around him. తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆయన ఒక శిక్షగా మారిపోయాడు. 17th verse I repeat. 17వ వచనం మహా చదువుతున్నాం. But because the king had taken Sarai, the Lord sent terrible diseases on him and on the people in the palace. అయితే యెహోవా అబ్రహాము భార్య అయినటువంటి శారా అనే వ్యక్తి ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించారు. Terrible diseases. భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చాయి. Pharaoh and Pharaoh family members and Pharaoh workers, they all got terrible diseases. మరి ఫరో, తన కుటుంబము, తనకున్నటువంటి సేవకులు అందరూ కూడా ఎన్నో మరి వ్యాధులు, రోగాలు పాలయ్యారు. And then when Pharaoh realized, మరి ఫరోకు ఈ విషయం అర్థమైనప్పుడు, why these terrible diseases? ఎందుకు ఈ భయంకరమైన రోగాలు? When did this started? ఇది ఎప్పుడు జరిగింది? The moment when Sarah entered into my palace, the sickness started in our house. ఎప్పుడైతే మా గృహంలో సారా అడుగు పెట్టిందో అప్పటి నుండి ఈ యొక్క రోగాలు ప్రారంభించబడింది. Abraham's lies were exposed. అబ్రహాము యొక్క అబద్ధాలన్నీ కూడా బయటపడ్డాయి. Perhaps Pharaoh might have spoke to Sarah, Sarai, who are you? బహుశా ఫరో సారాయితో అన్నాడేమో, సారాయి నువ్వు ఎవరు? Tell me what relation that you have with the person lives in your tent. మరి నీ యొక్క గుడారం ఉన్నటువంటి ఆ వ్యక్తితో నీకు సంబంధం ఏంటి? Sarah might be trembled. బహుశా శారా భయపడిపోయింది. She said, he's my husband. What? He is your husband. Yes, master. He is my husband. Why did he say that you are his sister?
మరి ఆయన నీ భర్తన అని అడిగినప్పుడు అవును ఆయన నా భర్తనే అని అన్నది. అన్నప్పుడు ఫరో మరి కోపగించుకొని ఎందుకు మరి నీ యొక్క సహోదరుడు నువ్వు చెప్పావు? And we are so afraid that people will kill my husband and let me live. ఇదిగో ప్రజలందరూ కూడా మరి నా భర్తను చంపేస్తారు, చంపి నన్ను బ్రతికిస్తారేమో అని మేము భయపడ్డాం. And Pharaoh called Abraham. ఇప్పుడు ఫరో అబ్రహాం పిలిచాడు. He shouted at him and scolded him. అబ్రహాం మీద మరి కేకలు వేసి అబ్రహాంని గద్దించాడు. Why did you tell us lie? అబద్ధం ఎందుకు ఆడావు అబ్రహాం? See what's happening to us. చూడు మాకేం జరుగుతా ఉంది ఇక్కడ. We are going through severe sickness. ఇదిగో ఎన్నో రోగాలు పాలయ్యాం మేము. I used all the medicine. మరి ఉన్నటువంటి మందులన్నీ కూడా మేము all the doctors. అన్ని వైద్యుల దగ్గరికి మనం వెళ్ళాం. They gave up. వారు పరిచయం చేశారు. Did you bring terrible sickness not only to me, to my entire family and to the workers who are living in this palace? మరి అబ్రహాం ఎందుకు నాకు మరి నా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ భయంకరమైనటువంటి రోగాలు ఎందుకు తెచ్చారు? Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, disobedience is not sin. మరి అవిధేయత అనేది అది క్షేమం కాదు. It will bring punishment. అది ఖచ్చితంగా మనకు శిక్షణ తీసుకొస్తుంది. The disobedience of parents can become punishment to children. తల్లిదండ్రుల యొక్క అవిధేయత పిల్లలకు శిక్షణ తీసుకొస్తుంది. We see that happen in the Bible many times. బైబిల్లో ఇది అనేక చోట్ల మనం చూస్తాము. Parents, don't be disobedient before God. తల్లిదండ్రులు దేవుని ఎదుట మీరు అవిధేయులుగా ఉండకండి. Husband, don't be disobedient before God. And wives, don't be disobedient before God. Because of your disobedience, the family will be punished. మరి భార్య భర్త మీరిద్దరు కూడా అవిధేయులుగా ఉండకండి. అవిధేయులుగా ఉండడం ద్వారా మీరు మీ పిల్లలు మీ కుటుంబము శిక్ష పాలవుతారు. మీరు And you may say, brother, wait a minute. If I am disobedient, why my children must be punished? మరి మీరు అనొచ్చు, సహోదరుడా మరి నేను అవిధేయుడిగా ఉన్నట్లయితే నా పిల్లలు ఎందుకు శ్రమ పడాలి? Let us think that you are a drunkard. మరి మీరు ఒక తాగుబోతుని అనుకున్నారు. You are an alcoholic. మరి మీరు ఒక తాగుబోతు. You make about 20,000 rupees. మరి 20,000 సంపాదిస్తున్నారు. 15,000 rupees you drink. మరి 15,000 మీరు త్రాగుడు ఖర్చు పెట్టేశారు. You waste money buying liquor. మరి ఆ యొక్క సారాను కొంటూ మీరు 15,000 ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. Your wife is unable to feed the children. మరి భార్య బిడ్డని పోషించలేకపోతారు. The owner of the house is coming and shouting at your wife every day that you have not paid the rent. మరి ఆ యొక్క ఓనర్ వచ్చి ప్రతిరోజు ఆయన మరి నీ మీద అరుస్తా ఉన్నాడు. And children were kicked out of the school because they did not pay the fees. మరి పిల్లల యొక్క ఫీజు కట్టలేదు కనుక పిల్లల్ని కూడా స్కూల్లో నుండి గెంటివేశారు. Your wife is suffering, your children are suffering with hunger. మరి నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా ఆకలితో వారు అల్లాడిపోతున్నారు. Why? ఎందుకు? Because of your disobedience. ఎందుకంటే నీ యొక్క అవిధేయత ద్వారా Your disobedience can become punishment to your family. నీ అవిధేయత నీకు నీ కుటుంబానికి అది ఒక శిక్షగా మారిపోతుంది. The disobedience of Pharaoh and Sarah brought severe consequences in King's family. మరి రాజు అయినటువంటి ఫరో యొక్క కుటుంబంలో షారా యొక్క అబ్రహాము యొక్క అవిధేయత ఎన్నో మరి చెడు విషయాలు లేక రోగాలు వారి జీవితాలు తీసుకొచ్చారు. A righteous man takes a wrong decision. మరి ఒక నీతిమంతుడు ఒక తప్పుడు తీర్మానం తీసుకున్నప్పుడు, If a righteous man lives in a wrong place, మరి ఒక నీతిమంతుడు తప్పుడు స్థలంలో నివసించినట్లయితే he will become a punishment to the people around him. ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వారికి మరి ఒక శాపముగా మారిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.